జాతిపిత మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీపై బీజేపీ ఆర్ఎస్ఎస్ మండిపడుతున్నాయి. తుషార్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అతన్ని అరెస్ట్ చేయాలని పోలీసులకు కంప్లైంట్స్ కూడా చేశాయి. తుషార్ గాంధీపై బీజేపీ సంఘులకు అంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన ఏమన్నారు? ఈ మధ్య కేరళలో పర్యటించారు తుషార్ గాంధీ. తిరువనంతపురం జిల్లాలోని నెయ్యంటింకర్లో గాంధేయవాది పి గోపీనాథన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో తుషార్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్పై మండిపడ్డారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లో అత్యంత ప్రమాదకరమైనవన్నారు. బ్రిటిష్ పాలకుల కన్నా ఆర్ఎస్ఎస్ మరింత ప్రమాదకరమైందని ఆరోపించారు. బీజేపీని మనం ఓడించగలం, కానీ ఆర్ఎస్ఎస్ విషయం లాంటిది, దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. అది ఇప్పటికే కేరళలోకి ప్రవేశించిందన్నారు. విభజన శక్తులను ఓడించేందుకు కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తుషార్ గాంధీ వ్యాఖ్యలు కేరళలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ ఆర్ఎస్ఎస్లకు మంట పుట్టించాయి. తుషార్ గాంధీ కారును బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ వాగ్వాదం జరిగింది. తుషార్ గాంధీని అరెస్టు చేయాలని కేరళ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పినరాయి విజయన్ ప్రభుత్వం ఈ కేసులో తుషార్ గాంధీని ఎందుకు అరెస్టు చేయించదని కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ ప్రశ్నించారు. తుషార్ పేరులో గాంధీ ఉన్నంత మాత్రాన జాతిపితకు ఇచ్చే గౌరవం తుషార్కు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం తుషార్ గాంధీ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు మురళీధరన్. Nobody manhandled him. He came to a place and tried to propagate complete falsehoods. So naturally, people who were there, it was not a planned protest at all. People who were there, who were listeners, they protested because they felt that what he was saying is not truth.